హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జిస్ లైఫ్ స్టైల్. మై నేమ్ ఈజ్ విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ములక్కాడ రొయ్యలు తయారు చేసుకోవడం చూద్దాం. ములక్కాడ రొయ్యలు ఇగురు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. మూకుడు పెట్టుకున్న తర్వాత దానిలో ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే బాగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని ముందుగానే పసుపు వేసి ఆగలు పెట్టుకున్నానండి. అంటే స్టవ్ మీద పసుపు వేసి రొయ్యల్ని బాగా క్లీన్ చేసిన రొయ్యలు పెట్టి వాటర్ పోయేంత వరకు ఉంచి తీసాను. తర్వాత ములక్కాడ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. కొంచెం బాయిల్ అయిన తర్వాత సరిపడినంత పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచి తర్వాత మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం. గ్రేవీకి మసాలా కావాలి కదండి, అందు గురించి వెల్లుల్లిపాయలు ఒక 10 తీసుకున్నాను, ఒక 1 ఇంచు అల్లం ముక్క, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, గసగసాలు 2 స్పూన్స్, మసాలా దినుసులు కూడానండి, ఇలాచి, లవం మొగ్గ, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇవన్నీ తీసుకుని వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఈ కర్రీలో వేసుకుని బాగా కలుపుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ కన్నా మసాలానే ముఖ్యమండి. మసాలా బాగా మంచిగా ప్రిపేర్ చేసుకుంటే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకుందాం. లైట్గా కొంచెం వాటర్ వేసుకొని కర్రీని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచితే మంచిగా గ్రేవీ రెడీ అయిపోతుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. కర్రీని సిమ్లో పెట్టి ఉడికించుకుంటేనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు తీసి చూద్దాం.
ఆల్మోస్ట్ దగ్గర పడిందండి, రెడీ అయింది. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.